హాయ్ అండి. ఈరోజు మనము అద్భుతమైన రుచి గల ఎగ్గు పాలు పోసి చేసిన కొత్త స్టైల్‌లో, కొత్త వెరైటీగా, కొత్త రుచితో మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ ఎన్ని ఉంటే అన్నీ వేసి చేసిన కొత్త స్టైల్‌లో తయారు చేసిన ఫ్రైడ్ రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే ఆసమ్ అండి. సూపర్ ఉంది. అద్దిరిపోయిందండి. ఇది మనము మార్నింగ్ టిఫిన్‌కని చేసుకోవచ్చు. లంచ్‌లోకి చేసుకోవచ్చు. బాక్స్‌లో పెట్టుకెళ్ళడానికి పిల్లలకి చాలా బావుంటుందండి. ముందుగా దీనికి మనం ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ తీసుకుందాము. ఇప్పుడు ఒక గ్లాసు బ్ ఒక రైస్ తీసుకుందామండి. ఒక గ్లాస్ రైస్‌ను శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకుందాము. శుభ్రంగా వాష్ చేసుకొని అందులో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని రైస్ నానబెట్టుకుందామండి. ఇప్పుడు చూడండి, మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు బాయిల్ చేసుకుందామండి. మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాము. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. క్యాప్సికము కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇలా బటర్ వేసుకుందాము. బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత మనము వాటర్ నుండి శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్న రైస్ను వాటర్ నుండి సపరేట్ చేసుకొని ఈ రైస్ను 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. అయితే గుడ్లు తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటండి. గుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫ్యాటీ యాసిడ్స్ వంటి క్రొవ్వులు ఉంటాయంట. అయితే గుడ్డు తినడం వల్ల చాలా కలిగే ప్రయోజనాలు ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు చూడండి, మనము ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ కూడా ఇలాగా గ్యాస్ మీద పెట్టుకొని వేడి చేసుకుందామండి. చూడండి, మన 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాము. రైస్ బాగా ఫ్రై అయింది. మనము వేడి చేసుకున్న గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని రైస్ను ఉడికించుకుందాము. అయితే గుడ్లలోని ప్రోటీన్లు, క్రొవ్వులు శరీరానికి మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయంటండి. గుడ్లలోని విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచి జలుబును నివారించడంలో సహాయపడతాయంట. ఇప్పుడు చూడండి, రైస్ను మగ్గించుకుందాము మూత పెట్టి. ఇప్పుడు మనము ఇందులో 4 ఎగ్స్ బ్రేక్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్టు, 8 మిరియాలండి దంచి వేస్తున్నాను. 8 మిరియాలు వేసుకొని ఒక పసుపు కూడా వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ ఫుల్ పసుపు వేసుకొని ఇందులో హాఫ్ గ్లాస్ పాలు పోసుకొని ఎగ్గు పాలు ఇవి బాగా బీట్ చేసుకుందామండి. ఎగ్గు పాలు బాగా కలిపి బాగా బీట్ చేసుకోవాలి విస్కర్తో. అయితే గుడ్లలోని విటమిన్లు, ఖనిజాలు శరీరంలోని పౌష్టికాహార లోపాన్ని తీరుస్తాయంటండి. గుడ్లలోని ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయంటండి. మన శరీరానికి అవసరమైన దాదాపు ప్రతి పోషకం గుడ్లో లభిస్తుందంట. తక్కువ ఎనర్జీ, అత్యధిక పోషకాలు ఉండే ఆహారాల్లో గుడ్లు కూడా ఒకటంటండి. మనకు కష్టంగా దొరికే విటమిన్ డి, విటమిన్ బి12తో పాటు అయోడిన్ను గుడ్లు తినడం వల్ల పొందవచ్చంట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు క్రొవ్వులో కరిగే విటమిన్ ఏ, ఈ వంటివి గుడ్డులో లభిస్తాయంటండి. ఇప్పుడు మనం బాగా బీట్ చేసుకున్న ఎగ్గు పాలు మిశ్రమాన్ని బాగా బీట్ చేసుకొని మనం ఉడికిన రైస్ మీద వేసుకొని కలుపుకుందామండి. ఈ రైస్లో బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గించుకుందాము. ఎగ్ ఫ్రై అయ్యేలాగా పాలు రైస్ ఇంకా బాగా ఉడికి ఎగ్ ఫ్రై అయ్యేలాగా మూత పెట్టుకుని ఈ మిశ్రమాన్ని ఉడికించుకుందాము. చూడండి, 5 మినిట్స్ అయిన తర్వాత మన ఎగ్ బాగా ఫ్రై అయింది. మన రైస్ కూడా బాగా ఉడికిపోయింది, మగ్గిపోయింది. దీన్ని దించుకుని పక్కన పెట్టుకుందాము. అయితే ప్రతిరోజు గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెప్తున్నారంటండి. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయంట. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఏ, డి, ఈలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కొవ్వులు ఉంటాయంటండి. ఇప్పుడు మనము దించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. వేరే పాత్రను పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న ఒక క్యారెట్, ఒక బంగాళదుంప పచ్చిదనం లేకుండా వేయించుకుందాము.
బంగాళదుంప బాగా వేయించుకోవాలండి. పచ్చిగా ఉంటే అస్సలు తినేటప్పుడు బాగోదండి. 2 మినిట్స్ బాగా ఆయిల్‌లో వేయించుకున్న తర్వాత మనము ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు కూడా వేసుకొని ఆయిల్‌లో మగ్గించుకుందాము. 2 మినిట్స్ చిక్కుడుకాయలు కూడా మగ్గించుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిరపకాయ చీలికలు మన కారం తగ్గ స్పైసీనెస్ పెట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇందులో పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు 2 మినిట్స్ వేగిన తర్వాత టమాటా కూడా వేసుకొని 2 మినిట్స్ ఆయిల్‌లో మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న క్యాబేజీ తురుము ఫుల్ కప్పు ఉందండి. క్యాబేజీ తురుము కూడా 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో హాఫ్ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసుకొని 2 మినిట్స్ మగ్గించుకుందామండి. అయితే తెల్ల సొనలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయంటండి. పౌష్టికాహార లోపం అధిగమించాలనుకునేవారు గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తున్నారంటండి. ఇప్పుడు చూడండి ఇవి బాగా ఫ్రై అయిపోయినవి. ఒక హాఫ్ స్పూను హోల్ గరం మసాలా పొడి అండి వేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ అండి. ఇది అర స్పూన్ వేసుకుని బాగా కలుపుకుందాము. ఈ మసాలా పౌడర్ వేగిపోయినా చాలా బాగుంటుంది. వెజిటబుల్ ఫ్లేవర్తో మనం మిరియాలు వేసాం కదండి, అది ఫ్లేవర్తో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుని కలుపుకుందాము. కలుపుకుని మనము దించుకున్నాం కదండి, ఉడికించి పక్కన పెట్టుకున్న. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా రుచికి సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు మనము ఈ వెజిటేబుల్స్ తగ్గ సాల్ట్ వేసుకుని కలుపుకుందాము. మన ఎగ్ మిశ్రమంలో కూడా కొద్దిగా సాల్ట్ వేసాము. దీనికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకొని మనం పక్కన దించి పెట్టుకున్న రైస్లో కలుపుకుందామండి. ఆ రైస్ను ఇందులో కలుపుకున్నా పర్వాలేదు, వెజిటేబుల్స్ ఇందులో కలుపుకున్నా పర్వాలేదండి. ఇవి బాగా మిక్స్ అయ్యేలా మాత్రం కలుపుకోవాలి. ఈ రైసు, ఈ వెజిటేబుల్స్ బాగా కలుపుకుందాము. బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ ఎగ్గు పాలు పోసి చేసిన మన స్పెషల్గా చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసాం కదండి, చేసిన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి యాజ్ ఇట్ ఈజ్ ఎలా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి.